దొంగతనం చెయ్యకుండా ఎందుకుండాలో చెప్పింది శాస్త్రం. ఇతరుల సొమ్ము నీకు ఈశ్వరుడిచ్చినది కాదు, అది ఎవరిదో. మరి ఎందుకు అక్కడుంది? కాసేపు అది పోయిందన్న బాధ వాళ్ళకి కల్పించి ఆ పోయిందన్న బాధ పొందడం చేత వాళ్ళు గత జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టడానికి ఆ పోయిందని కిందకి జారేట్టు చేశాడు. అది మళ్ళీ వాళ్ళకి అందించేయాలి. అది నీ కర్తవ్యం. అంతేకాని పడిపోయింది కదా అని నువ్వు తీసుకుపోయినా, పక్కింట్లోంచి పట్టుకుపోయినా అప్పటికి ఎవరికీ తెలియకపోవచ్చు, నీకు సంతోషంగా ఉండొచ్చు. కానీ 1000 నేత్రములతో చూడగలిగిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు దొంగతనానికి అలవాటు పడిన నీకు మనుష్య జన్మ ఎందుకని కుక్క జన్మనిస్తే ఏమైపోతాను? కాబట్టి వద్దు. అది బెడ్డ. నేను అలా రోడ్డు మీద వెడుతున్నప్పుడు ఎన్నో బెడ్డలు కనబడతాయి. అవన్నీ బస్తాల్లో వేసుకుని, మూటలు కట్టుకుని, కారులో వేసుకుని కాకినాడ పట్టుకెడతానా? నేను పట్టుకెళ్ళను. నాకు అని ఇచ్చినదైతే అదొక్కటే కదూ నేను పట్టుకెళ్ళేది. యజమానిగా పట్టుకెడతాను తప్ప దొంగగా